ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ఇప్పటి నుంచి మరో లెక్క అంటుంది జనసేన. కూటమి కోసం ఇక ఏమాత్రం తగ్గేదే లేదని తేల్చి చెప్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తగ్గాం, కానీ ఇప్పుడు మాత్రం డోంట్ కేర్ అంటుంది. కూటమిలో కొనసాగుతూనే లోకల్ పోర్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను తీసుకుని తన సత్తా చాటేందుకు సై అంటుంది. స్థానిక సమరంలో కనీసం 30% సీట్లలో పోటీ చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ పావులు కదుపుతుంది. ఏపీలో కూటమి విజయ ప్రభంజనంలో జనసేనను తక్కువ చేయలేం. ఎందుకంటే ఆ పార్టీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చాటింది. ఇక 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు తీసుకుని పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ ఏకంగా 100% ఫలితాలు సాధించి దుమ్మురేపింది. జనసేనకు వచ్చిన రిజల్ట్స్ను చూసి కూటమి నేతలే కాదు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇతర రాష్ట్రాల నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ సొంత కష్టంతోనే ఈ తరహా ఫలితాలు సాధ్యమయ్యాయన్న చర్చ అప్పట్లో నడిచింది. అంతేకాదు జనసేన ఇంకా ఎక్కువ సీట్లలో పోటీ చేయాల్సిందన్న వాదన కూడా వినిపించింది. కానీ కూటమి పొత్తు నేపథ్యంలో మిత్రధర్మాన్ని పాటిస్తూ పవన్ పార్టీ చాలా తక్కువ స్థానాల్లోనే పోటీ చేసింది. కూటమి కోసమే జనసేనాని వెనక్కు తగ్గారని ఆ పార్టీ క్యాడర్ ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి కోసం పవన్ తగ్గారేమో కానీ ఇప్పుడు మాత్రం ఇక తగ్గేదే లే అంటోంది జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న చోట్ల రాజీ లేకుండా పట్టుబట్టి సీట్లు తీసుకోవాలనే వ్యూహంతో జనసేనాని ముందుకెళ్తున్నారట. ఇక స్థానిక సమరంలో బలపడితే వచ్చే ఎన్నికల నాటికి తమ బలంగా మరింత పెరుగుతుందని పవన్ పార్టీ అంచనా వేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కలిసి వస్తున్న వేళ వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాలన్న కృతనిశ్చయంతో జనసేన ఉన్నట్లుగా తెలుస్తుంది. క్యాడరే కాకుండా పార్టీ పెద్దల అభిప్రాయం కూడా ఇదేనట. సార్వత్రిక ఎన్నికల టైంలో జనసేన వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం అప్పట్లో వైసీపీని నిలువరించడమేనన్నది ఆ పార్టీ క్యాడర్ మాట. కూటమి విజయమే అప్పుడు ఏకైక లక్ష్యం. అందుకే పవన్ కళ్యాణ్ అనేక రాజకీయ త్యాగాలు చేశారన్నది నిర్వివాద అంశం. బలం ఉన్నప్పటికీ కేవలం కూటమి కోసమే 21 సీట్లకే జనసేన పరిమితమైంది. అప్పుడు త్యాగం చేశాం, కానీ ఇప్పుడు మరోసారి త్యాగాలు చేయలేమంటున్నారు క్యాడర్. మరి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. ఎందుకంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సమరంలో సత్తా చాటితేనే వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు మంచి ఫలితాలు వస్తాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కూడా బలపడుతుంది. కింది స్థాయి క్యాడర్కు కూడా అవకాశాలు వస్తాయి. వాళ్ళు కూడా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులవుతారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ సీట్లు తీసుకుంటామని పదే పదే పవన్ కళ్యాణ్ క్యాడర్కు హామీ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇటీవలే కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడారు. ఈసారి తగ్గేదే లేదు అని వ్యాఖ్యలు చేశారు. అప్పటికీ ఇప్పటికీ జనసేన బలం పెరిగిందని, అందుకే ఆ స్థాయిలోనే వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆ పార్టీ బలంగా కోరుకుంటుంది. పార్టీల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇటీవలే ఓ చర్చ జరిగిందట. సార్వత్రిక ఎన్నికల తరహాలోనే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. ఇదే ప్రధాన లక్ష్యంగా ఈ మధ్య 3 పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల సీట్ల కేటాయింపుపై కూడా ఓ క్లారిటీ వచ్చిందన్న టాక్ నడుస్తుంది. టీడీపీకి 85%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు తీసుకునేలాగా ప్రతిపాదన వచ్చిందట. కానీ ఈ ప్రతిపాదనపై జనసేన క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తక్కువలో తక్కువ 30% సీట్లు కావాలన్న పట్టుదల జనసేన క్యాడర్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు వర్కౌట్ జరుగుతోందనే సమాచారం.
ఇక స్థానిక సమరంపై ఏ పార్టీ ఎంత వాటా సీట్లను తీసుకుంటుందన్న క్లారిటీ లేకపోయినప్పటికీ చర్చ అయితే జరిగిందనే సమాచారం. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా రఫ్గా ఓ అంచనాకు వచ్చినట్లుగా జనసేన నేతల మాట. పార్టీ బలాన్ని పరిగణలోకి తీసుకోకోకుండా అసెంబ్లీ సీట్ల ఆధారంగా లోకల్ సీట్లు కేటాయింపు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు అని జనసేన క్యాడర్ తేల్చి చెప్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలున్న స్థానాల్లోనే కాకుండా లేని చోట్ల కూడా లోకల్ సమరంలో పోటీ చేయాలని జన సైనికులు పవన్ను కోరుతున్నారు. బలాన్ని పెంచుకోవాలి అంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడమే కరెక్ట్ అని సూచిస్తున్నారు. ఇక పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న సమావేశాల్లో క్యాడర్ లీడర్లు ఇదే విషయాన్ని చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా క్యాడర్ కోరుకోవడంలో తప్పేం లేదంటున్నారు. స్థానిక సమరంలో ఎలాగో కూటమికి ఎడ్జ్ ఉంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకుంటే జనసేనకు ఎక్కువ లాభం జరుగుతుంది. తద్వారా క్షేత్రస్థాయిలో జనసేనకు ప్రాతినిధ్యం పెరుగుతుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం జరుగుతుంది. ఇది వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు ఎంతో ఉపకరిస్తుంది. అందుకే ఈసారి స్థానిక సమరంపై పవన్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కూడా అదే కోణంలో ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. కార్యకర్తల ఆత్మగౌరవం, పార్టీ విస్తరణే లక్ష్యంగా స్థానిక ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన కనిపిస్తుంది. క్యాడర్ లీడర్లు ఏమి కోరుకున్నా జనసేనానికి కేంద్ర పెద్దల మాటే శిరోధార్యం. ఒకవేళ తర్వాత చూద్దాంలే అని కేంద్ర పెద్దలంటే ఆయన నో చెప్పే పరిస్థితి ఉండదు. అలాగని మరీ తక్కువ స్థానాలు ఇస్తే పవన్ ఒప్పుకునే అవకాశాలు కూడా లేవు. కాబట్టి స్థానిక సమరంలో జనసేన లీడర్లు క్యాడర్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తారా? టీడీపీ బీజేపీలను కాదు అని జనసేనకు 30% సీట్లు వస్తాయా? అది సాధ్యమవుతుందా? పవన్ ఆ దిశగా టీడీపీ బీజేపీ పెద్దలపై ఒత్తిడి పెంచుతారా? ఎక్కువ సీట్లతో పార్టీ మరింత బలోపేతమయ్యేలా చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి.